బైబిల్‌లో మనం చూస్తే 40 డేస్ అండ్ 40 నైట్స్ కంటిన్యూస్‌గా వర్షం పడింది నోవా టైంలో. అండ్ 41 డే రోజు ఆ వర్షం ఆగింది అని మనం చూస్తాం. అండ్ మోసెస్ మర్డర్ చేసి డెజర్ట్‌లో దాక్కుని ఉన్నప్పుడు 40 ఇయర్స్ దాక్కుని ఉంటే 41 ఇయర్‌లో దేవుడు అతన్ని పిలుచుకొని ఇజ్రాయెలైట్స్‌ని బయటికి తీసుకురా అని దేవుడు మోసెస్‌ని పిలుచుకున్నారు. అండ్ అదే మోసెస్ 40 డేస్ కొండ మీద ఉండి ప్రార్థించినప్పుడు 41 డే రోజు 10 కమాండ్మెంట్స్ పొందుకున్నారు. అండ్ ఇజ్రాయెలైట్స్ 40 ఇయర్స్ విల్డర్నెస్లో తిరిగి 41 ఇయర్లో ప్రామిస్ ల్యాండ్కి చేరుకున్నారు. అండ్ గొలాయత్ 40 డేస్ ఇజ్రాయెలైట్స్ని టార్మెంట్ చేసినప్పుడు 41 డే రోజు డేవిడ్ వెళ్ళి గొలాయత్ని చంపి ఓడించాడు. అండ్ ఏసయ్య 40 డేస్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు డెవిల్ ఏసయ్యను టెంప్ట్ చేయాలని ట్రై చేశాడు, బట్ హీ కుడెంట్. అండ్ 41 డే రోజు వాడు పారిపోయాడు. అండ్ ఏసయ్య రిజరెక్ట్ అయిన తర్వాత 40 డేస్ తన డిసైపుల్స్కి కనిపించారు. అండ్ 41 డే రోజు హీ అసెండెడ్ టు హెవెన్. అండ్ యోనా నినవేలో 40 డేస్ రిపెంటెన్స్ గురించి ప్రీచ్ చేశాక 41 డే రోజు అందరూ రిపెంట్ అయ్యారు ఫాస్టింగ్ నుండి. సో వాళ్ళని నాశనం చేయాలనే ఆ థాట్ని ఆపుకున్నారు దేవుడు అని మనం చూస్తాం. సో నువ్వు కూడా ఈ 40 డేస్ టైమింగ్లో ఉన్నావేమో. ఒక విషయం కోసం, ఒక హెల్త్ ఇష్యూనో లేదా నీకు ఏదో ఒక ప్రాబ్లం ఉండి నువ్వు దానికోసం ఒక మిరాకిల్ నీ లైఫ్లో జరగాలని, దేవుడు ఆన్సర్ చేయాలని ఏదో ఒక దానికోసం నువ్వు ప్రే చేస్తున్నావేమో. బట్ అయితే ఆ ప్రేయర్కి నీ ఆన్సర్స్ రావట్లేదేమో. ఎంత ప్రే చేసినా దేవుడు నా ప్రేయర్స్కి ఆన్సర్స్ ఇవ్వట్లేదని విసిగిపోయావేమో, అలసిపోయావేమో. అయితే నీ 41 డే రోజు కూడా వస్తుంది. డోంట్ గివ్ అప్.